సార్ వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసంలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాశినాథుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. అంటే సామాజికంగా కొంతవరకు ఎదుగుదల, సమాజంలో కొంతవరకు గుర్తింపు అనేటువంటిది వస్తుంది ఇక్కడ. అండ్ ఇది ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉన్నాడో, శుక్రరాశుల్లో పంచమాధిపతితో కలిసి ఉన్నాడో, కొంచెం కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవడం అటువంటివి జరుగుతాయి వీరికి. ఓకే, వీరికి ఎవరి వల్ల ధనయోగం ఉండబోతుంది సార్? ధనయోగం అనేటువంటిది వీళ్ళకి ముఖ్యంగా కొంచెం సంతానం సహకరించడం వల్ల కానీ, ఫ్రెండ్స్ వల్ల కానీ, లేకపోతే ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్స్ వల్ల కానీ, ఈవెంట్స్ వల్ల కానీ, ఇటువంటి వాటి మూలంగా ఎక్కువ ధనయోగం చూపిస్తుంది. లేదా పార్ట్నర్స్ మూలంగా కానీ. ఈ రాశి వారు ఎవరి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు సార్? ఇబ్బందులు అంటే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో లాభంలో కేతు ఉన్నందుకు, అంటే వేరే సాఫ్ట్వేర్ రిలేటెడ్ బిజినెస్ల వల్ల కలిసి వస్తున్నాం, ఎటువంటి డౌట్ లేదు. కానీ ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో తొందరపాటు పడి దాని మీద పూర్తి అవగాహన లేకుండా ఎంటర్ అయి చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటాడు ఈ జాతకం. ఓకే, వీరు హౌస్ లేదా ఎనీ ప్రాపర్టీ తీసుకునే విషయంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? ప్రాపర్టీస్ ఈ టైం పర్టికులర్గా అమ్మడానికి బాగుంది. ఇప్పుడు చూడండి, ఏదైనా ప్రాపర్టీ మంచి రేట్ వచ్చింది, అమ్మేసి ఇంకోటి కొనుక్కుందాం అనుకుంటారు. సో అమ్మడానికి మాత్రం చాలా బాగుంది చెప్పాలంటే. కొనుక్కోవడానికి మాత్రం కాస్త ఎక్కువ ప్రయత్నం చేయవలసి వస్తూ ఉంటుంది ఈ టైంలో. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎటువంటి కోర్సెస్ చేస్తే మంచిదంటారు? స్టూడెంట్స్ ఒకటి ఇక్కడ బిజినెస్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి చూసారా, అటువంటివి. ఆర్ లేనట్లయితే ఏదైనా ఫ్యాక్టరీస్ ఇవి నిర్మించడానికి కొన్ని కోర్సెస్ ఉంటాయి, లేదా అగ్రికల్చర్ రిలేటెడ్, ఇట్లాంటివి బాగుంటాయి స్టూడెంట్స్కి ప్రజెంట్ ఉన్న కండిషన్లో. ఓకే, పిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? పిల్లల విషయంలో కనుక చూసుకున్నట్లయితే కొంచెం అంటే ఏదైనా వ్యసనాలకు గురవుతారేమో, ఎందుకంటే పంచమం రాహు కదా. ఈ వ్యసనాలకు ఏదైనా గురవుతున్నారా కొత్త పరిచయాల వల్ల, ఈ పర్టికులర్ అంశంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ కాన్షియస్నెస్ పెట్టుకోవాలి వీళ్ళు. వీరికి వివాహం, సంతాన విషయంలో ఎలా ఉండబోతుంది సార్? సంతాన యోగం ఉంటుంది, కాకపోతే పంచమ రాహువు కాబట్టి కొంచెం ప్రెగ్నెన్సీతో ఉన్నవారు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. వివాహం విషయంలో ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడం, ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి సప్తమంలో ఉన్నాడు. కొంత గొడవలు, కొంచెం స్ట్రెస్ ఉంటుంది, బట్ ఫైనల్గా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఓకే, అప్పులు ఇచ్చే విషయం కానివ్వండి, తీసుకునే విషయంలో కానివ్వండి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అప్పుల విషయం అంటే ఇక్కడ అప్పు లభించడము, అప్పు తీరడము, వీటి విషయంలో చాలా పాజిటివ్గా ఉంది చెప్పాలంటే. సో డోంట్ వరీ ఈ విషయంలో. అయితే ఇవ్వడం తీసుకునే విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఫ్రెండ్స్కి ఎవరికైనా అప్పిస్తున్నాం, లేకపోతే ఎవరో పరిచయం అయ్యారు, ఆన్లైన్లో పరిచయం అయ్యి ఏముంది రేపు వచ్చేస్తున్నాయి డబ్బులు, జస్ట్ ఒక పూట కోసం అని అడుగుతారు. ఎప్పుడు కూడా ఎగ్గొట్టేవాడు ఎలా అడుగుతారంటే, ఇవాళ సాయంత్రంకి ఇచ్చేస్తాను అడుగుతాడు. అట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, వీరికి వృత్తి, వ్యాపార రంగాలు ఎలా ఉండబోతున్నాయి సార్? వృత్తి వ్యాపార రంగాల విషయంలో కనుక చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ లేదా విదేశాలకు వెళ్ళి జాబ్స్ చేసే విషయంలోని ఇట్లాంటివి అనుకూలంగా ఉన్నాయి చెప్పాలంటే. వ్యాపారం అంటే సాఫ్ట్వేరు, లేకపోతే ఎనీథింగ్ ఏమంటారు, కొన్ని కెమికల్ రిలేటెడ్ సంబంధించిన ఇవి ఉంటాయి, ఫార్మా రంగాలు, ఇట్లాంటి వ్యాపారాలు కొంతవరకు హైక్ వస్తుంది. వీరు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? ఇందాక నేను చెప్పినట్టుగా షేర్ మార్కెటింగ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. పరిహారం అంటే దుర్గా ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. కొన్ని పర్సనల్ చార్ట్లోనే చూసుకోవాలి అని ఇందాక ఒక మాట అన్నారు. అసలు పర్సనల్ చార్ట్ అంటే ఏంటి సార్? పర్సనల్ చార్ట్ అంటే వాళ్ళు పుట్టినప్పుడు, వాళ్ళు పుట్టిన డేట్ని, మంత్ని, ఇయర్ని, టైంని, ప్రదేశాన్ని, ప్లేస్ కూడా చాలా ముఖ్యం తీసుకుంటే వాళ్ళకు ఒక చార్ట్ జనరేట్ అవుతుంది. అంటే వీళ్ళు ఈ జన్మలో ఎందుకు అసలు పుట్టారు, లైఫ్ పర్పస్ ఉంటుందమ్మా ఒకటి. ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి ఒక పర్పస్ మీద పుడుతుంది, ఊరికే ఏదో జన్మెత్తది. అది ఆ పర్టికులర్ టైంలో పుట్టాలంటే ఆ పర్టికులర్ టైంలోనే పుడతాడు మనిషి, గుర్తుపెట్టుకోండి. అలా పుట్టిన వ్యక్తి ఎందుకు ఎదగట్లేదు అనేది ఒక అనాలిసిస్ ఉంటుంది ఆస్ట్రాలజీలో. ఎందుకు బాధపడుతున్నాడు, ఎందుకు అద్భుతంగా ఎదిగాడు అనేది ఉంటుంది. దట్ ఈస్ ద లగ్న, డిపెండ్ ఆన్ లగ్న. ఒక వ్యక్తి చూడండి, అద్భుతంగా ధనం సంపాదిస్తాడు, అసలు పెద్దగా చదువు ఉండదు, బ్యాక్గ్రౌండ్ ఉండదు, కానీ అద్భుతంగా వెళ్ళిపోతూ ఉంటాడు. బికాజ్ ఆఫ్ వాళ్ళకి సెకండ్ లార్డ్ బాగున్నాడు అని అర్థం. కొంతమంది ఎంతో చదువుకున్న గోల్డ్ మెడలిస్టులు అవుతారు, ఎటువంటి అలవాటు ఉండదు, కానీ వాళ్ళకి ఆపర్చునిటీస్ రావు, బికాజ్ ఆఫ్ సెకండ్ హౌస్ వాళ్ళకి పాడైంది. అయితే జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే, నీ సెకండ్ హౌస్ పాడైందని నువ్వు కూర్చోక్కర్లే. దానికి జ్యోతిషాస్త్రం ఎందుకు, పాడైందని తెలుసుకోవడానికి. దాన్ని ఎలా బాగుపరుచుకోవాలో చెప్తుంది జ్యోతిషాస్త్రం ఎప్పుడు కూడా. నువ్వు ఎటువంటి రూట్లో వెళ్తే నీకు ధనయోగం ఉంది అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా.
నాకు తెలిసిన ఒక అబ్బాయి ఇట్లాగే ఆ, బాగా చదువుకున్నాడు, లాట్ ఆఫ్ అంటే చాలా మంచి ఇంటెలిజెంట్, గుడ్ లుకింగ్, గుడ్ పర్సన్. కానీ ఆ అబ్బాయికి ఎన్ని కోర్సెస్ చేస్తున్నా ఒక ఉద్యోగం వచ్చేది కాదు. బట్ ఆయన జాతకంలో ఉన్న యోగం ఏమిటంటే అతనికి రియల్ ఎస్టేట్ చేస్తేనే ధనయోగం ఉంది, ఇంకో రూపంలో లేదు. అప్పుడు నేను చెప్పినప్పుడు రియల్ ఎస్టేట్ నాకు అసలు ఐడియా లేదు సార్, జీరో నాలెడ్జ్ అన్నాడు ఆయన రియల్ ఎస్టేట్ విషయంలో. మిగతా అన్ని విషయాల్లో బాగున్నాయి అంటే ఏం పర్లేదు, నువ్వు ఇంత చదువుకొని ఇంత ఇంటెలిజెంట్, నీకు రియల్ ఎస్టేట్ సంపాదించిన పెద్ద విషయం కాదు, చాలా సింపుల్ విషయం అది. అంటే ఒక 1 month అదే పని మీద అసలు ఎక్కడ మార్కెట్ ఎట్లా ఉంది, రియల్ ఎస్టేట్లో ఎటువంటి ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎటువంటి పేపర్స్ కావాలి, అసలు మార్కెట్ స్ట్రాటజీ ఏంటంటే ఒక 1 to 1.5 month అతను రెడీ చేసుకొని తర్వాత ఆయన బిజినెస్ స్టార్ట్ చేశాడమ్మా. మీరు నమ్మరు, he earned crores of rupees. అంతకు ముందు వరకు లోన్స్ ఎట్లాగా, అనవసరంగా నేను ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను, ఆ లోన్ తీసుకున్నా, ఈ లోన్ తీసుకున్న పరిస్థితి ఏంటి, ఇంక నేను చనిపోవాలా, ఏడుపు ఒకటే తక్కువ అబ్బాయికి, చచ్చిపోదాం ఇంకా అనుకునే స్టేజ్ నుంచి విషయం తెలుసుకున్న తర్వాత ఆ అబ్బాయి వెళ్ళిన రూట్ అద్భుతమైన స్థానాన్ని ఇచ్చింది. అలా ఒకళ్ళని కాదు, నేనేం చెప్తానంటే మీకు ధనయోగం ఎందులో ఉంది, ఎప్పుడు ఉంది అని తెలుసుకోవడం కోసం పర్సనల్ చార్ట్. నాట్ ఓన్లీ ధనయోగం కాదు, ఒకటే కాదు, ఏ ప్రాపర్టీ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు వివాహం చేసుకోవాలి, ఎప్పుడు ఎటువంటి బిజినెస్లు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రాంగ్ ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో చేస్తే మీకు రావమ్మా. బికాజ్ ఆఫ్ అది ప్లానటరీ కాంబినేషన్ అట్లా ఉంది. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్, ఒక నట్టు బోల్ట్ ఉంటుంది, ఈ బోల్ట్ ఈ నట్టుకి సరైనది అయితేనే కనెక్ట్ అవుతుంది, అదర్వైజ్ మీకు అసలు నట్టు బోల్టే కనెక్ట్ అవుతుంది, మీ లైఫ్ ఎట్లా సెట్ అవుతుంది, అంతే కదా. సో ఏంటంటే జ్యోతిషాస్త్రం ఏం చెప్తుంది అంటే మీరు వెళ్తున్న రూట్ కరెక్టా కాదా అనే విషయాన్ని మాత్రం చెప్తుంది, ఆ రూట్ చూపిస్తుంది, ఆ రూట్ బట్టి మనం వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి. ఓకే, అట్లా ఏంటంటే అందులో మీరు ఇప్పుడు ఒక రుణం తీసుకొని ఒక అప్పు తీసుకొని మీరు ఒక ప్లాన్ చేస్తున్నారు, లేకపోతే కొంతమంది ఏమంటారంటే అయ్యో రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేశానో లేకపోతే వివాహం చేసుకున్నానో అంటారు. రైట్ టైమ్స్ కూడా ఉంటాయి వివాహం చేసుకోవడానికి. వాట్ ఈస్ ద రైట్ టైం? రాంగ్ టైంలో వివాహం చేసుకోవడం కూడా చాలా పెద్ద తప్పు అసలు. అవి పర్సనల్ చార్ట్లో ఉంటాయి. రైట్ టైంలో ప్రయత్నం చేయడం విదేశాలకు వెళ్ళడానికి, రైట్ టైంలో చేయకపోవడం విదేశాలకు వెళ్ళడానికి. అరే అప్పుడు చాలాసార్లు ట్రై చేసాను అవ్వలేదు అంటారు. ఎందుకు అవ్వలేదంటే దట్ ఈస్ నాట్ రైట్ టైం. అట్లా ఏంటంటే పర్సనల్ చార్ట్ వెరీ క్లియర్లీ ఇండికేటింగ్. ఒక అబ్బాయి అయితే ఒక మంచి రైట్ టైంలో ఉద్యోగం అద్భుతంగా వచ్చే టైంలోనేమో ట్రై చేయలేదు, నేను వేరేది చేసుకుంటా అని. ఆ టైం అయిపోయాక ట్రై చేసాడు, అక్కడ రాలేదు. అట్లా 1-2 అని కాదు, మీ పర్సనల్ చార్ట్లో ప్రతి ఈవెంట్, మేజర్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఏ రూట్లో వెళ్ళాలని చెప్పేదే ఈ యొక్క ఇది. మరి ఇప్పుడు గోచార ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే దిస్ ఈజ్ ద క్లైమేట్, బయట ఉండే వాతావరణం లాంటిది, బయట ఉండే మార్కెట్ లాంటిది. బాగా ట్రాఫిక్గా ఉంది, మనం ఎస్టిమేషన్ టైం ఒకటి పెట్టుకుంటాం, ఇక్కడ నుంచి పలానా దగ్గరికి వెళ్ళాలంటే 1/2 అవర్లో వెళ్తాం, ట్రాఫిక్ ఉందంటే 1 hour ఈజీగా పడుతుంది. లేదా మార్కెట్లో ఈ ప్రోడక్ట్కి ఈ వాల్యూ ఉంది, సో మనం ఈ ప్రోడక్ట్ని ఇలా డిజైన్ చేస్తే మార్కెట్లోకి వెళ్తుంది. ఆల్రెడీ ఈ రకంగా డిజైన్ చేసినవన్నీ ఫెయిల్ అయ్యాయి కాబట్టి మార్కెట్ ఇలా ఉంది కాబట్టి వీ డిజైన్ లైక్ దిస్ అనేది చెప్పేది గోచారం. ఈ రకంగా రెండింటిని చేసుకోవాలి.